ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులు ఎత్తాలి అందరూ ఒకసారి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు సభాధ్యక్షులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, మా అన్న నామా నాగేశ్వరరావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకట వీరయ్య గారు, ప్రజాప్రతినిధులు ఉపేందర్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరూ పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ముందున్నటువంటి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఖమ్మం జిల్లాలో నుండి 5 నియోజకవర్గాల్లోంచి దాదాపు 140 నుంచి 150 మధ్యలో గెలిచినటువంటి సర్పంచ్లను సన్మానించుకునే కార్యక్రమానికి వస్తుంటే పాలేరు నాయకన్గూడెం దగ్గర నుంచి మొదలైన యాత్ర, ప్రజాస్పందన, నిజంగా కూడా మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నామా, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అనేది సందేహం కలక్క మానదు. అంటే అంత అత్యుత్సాహంగా ప్రజల స్పందన విపరీతంగా ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, మన నామాగారు అన్నట్టు ఏమి అభివృద్ధి చేసింది లేదు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి ఖాళీ కొబ్బరికాయలు కొట్టడం, రిబ్బన్ కట్ చేయడం తప్ప చేసిన ఒక్క కార్యక్రమం కూడా లేదు. కేటీఆర్ గారు వస్తుంటే ఈ ప్రోగ్రాంలో ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక చిల్లర మల్లర ప్రయత్నం, ఒక 5 కార్పొరేటర్లను మొన్న, ఈరోజు ఒక 3 కార్పొరేటర్లను తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి ఈ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లతో పాటు కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టాలని ఒక చిల్లర ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి పార్టీ దద్దమ్మలు, చాతగాని దద్దమ్మలు, పోరాటం చేయలేని వాళ్ళు చేసే చిల్లర అల్లరి ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 2 పార్లమెంట్ సభ్యులు పెట్టుకొని కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర దమ్మున్నటువంటి నాయకుడి పార్టీది. నాయకులను పుట్టించడం కాదు, నాయకులను తయారు చేసుకోవడం బీఆర్ఎస్ పార్టీకి తెలిసినటువంటి చరిత్ర. మీకు కూడా పునర్జన్మనిచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కేటీఆర్ గారి ముందో, కేసీఆర్ గారి ముందో, బీఆర్ఎస్ పార్టీ సైనికుల ముందో చేయాల్సిన పనులు కావు, మీ స్థాయికి తగవవి. ఎందుకంటే మీరు ఇక్కడ చేసిన ప్రయోగం కానీ, మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ, మీరు చేసిన అభివృద్ధి కానీ శూన్యం. 10 ఏళ్ల కేసీఆర్ గారు 69 ఏళ్ల సహకారానికి, స్వప్నాన్ని, కలనే సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టి నీళ్లు, నిధులు, నియామకాల వైపు తీసుకెళ్తే ఒక మాట చెప్పక తప్పదు. ఈ రాష్ట్రం మొత్తం అంతకుముందు ఉన్నటువంటి నీళ్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి నీళ్లు, సీతారామ కానీ, భక్తరామదాస్ కానీ అనేక ప్రాజెక్టులు తెచ్చింది ప్రతి మూల ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నీళ్లు పారించడానికి. మీరు అప్పుడేమో సీతారామ ఇల్లెందు నియోజకవర్గం కూడా మొత్తం కావాలని కొట్లాడారు. ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గంలో కొన్ని మండలాలు, గార్ల, బయ్యారం, ఇల్లందు, డొన్నకల్, కొన్ని మండలాలకు నీళ్లు అందకపోయినా వాళ్ళు నా దగ్గర అఖిలపక్షం వాళ్ళు వస్తే నేను హరీష్ అన్నని కలిపిన, ఇప్పుడు రాములను కలపడానికి కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మున్నేరు ద్వారా నీళ్ళు ఇవ్వడానికి కూడా మీరు చేయకపోతే, అధికారంలో ఉన్న పార్టీ, ఈ ప్రభుత్వం మీరు చేయకపోతే మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా చేసి పెడతామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేయరు, కానీ అలవిగానే హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కనీసం నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, నేను రాజ్యసభ సభ్యుడిని అయితే నా కళలో కూడా ఊహించుకోలేదు. నేను ఒక బీసీ బిడ్డగా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యసభ పెద్దల సభకు ఒక్కసారి 20 నెలలు పంపగానే రెండోసారి కూడా అధికారంలో వచ్చి 39 మందే శాసనసభ్యులు ఉండే, ఒకటే ఒక రాజ్యసభ అవకాశం ఉండే, ఇంట్లో సంతోషం ఉండే, కుటుంబ సభ్యులు ఉండే, పార్టీ సీనియర్లు ఉండే, పెద్దలు ఉండే. కానీ ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చాం మనం. రెండోసారి ఇవ్వాలని మాటిచ్చినా ఖచ్చితంగా ఇచ్చేయాలి అని చెప్పి నాకు రెండోసారి ఇచ్చిన కేసీఆర్ గారికి మీరు గట్టిగా చప్పట్లు కూడా కొట్టాలి, ధన్యవాదాలు తెలపాలి. ఇంకోటి ఏంటంటే 42% హామీ ఇచ్చి బీసీ రిజర్వేషన్ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కానీ మీ పోరాటం, సర్పంచులకు చేతులెత్తి మొక్కుతున్న మీ పోరాటం అనిర్వచించనీయం. మీరు బీఆర్ఎస్ పార్టీకి శక్తినిచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు, ఊపిరినిచ్చారు. అట్లాగే ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా, ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా, కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యం. ఎందుకంటే ఇక్కడ మీకు అయిపోయింది, భూస్థాపితం స్టార్ట్ అయిపోయింది. దాదాపు 40% సర్పంచులు గెలుచుకున్నాం. మీతో పాటు అనేక నియోజకవర్గాల్లో, ఉపేందర్ రెడ్డి గారి నియోజకవర్గంలో దాదాపు 4000 తేడా ఓట్లకు వచ్చింది. ఒక్కొక్క శాసనసభలో సర్పంచులు మీరు అధికారంలో ఫోర్స్ చేసి గెలిపించుకోవచ్చు కాక, కానీ శాసనసభ లెక్క తీస్తే 4000, 5000, 10,000 తేడాకు వచ్చింది.
50,000 మెజార్టీతో గెలిచినటువంటి సత్తుపల్లి కూడా లీడింగ్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే దాదాపు 90 నుంచి 100 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయి. ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి, మనం కొట్లాడాలి, ఫైట్ చేద్దాం. నేను ఎక్కువసేపు మాట్లాడినాక ఎందుకంటే ఆలస్యమైంది. దయచేసి ఈ సమయం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేటీఆర్. థ్యాంక్ యూ.